కేసీఆర్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అని చెప్పి ఆనాడు కేసీఆర్ని గెలిపించిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం పర్మనెంట్ చేయలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తారనే ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కార్యక్రమాలకి పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేటటువంటి సంబంధిత అధికారులు వహించాలని చెప్పి కరోనాలో ఇలా ప్రాణాలని పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. డ్రైవర్లకు సూపర్వైజర్లకు 6,000 కట్ అవుతుంది. పొలిటికల్ స్పేక్షకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఇక్కడ మున్సిపల్ కార్మికులకు 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటాం. నా పేరు పి శివబాబు, IFTU ఉమ్మడి జిల్లాల సహాయ కార్యదర్శిని, జిల్లా కార్యదర్శిని, తెలంగాణ ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మా యూనియన్ పనిచేస్తున్నది. చాలా కాలం నుంచి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ అయ్యే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 30-40 ఏండ్ల నుంచి దగ్గర 20-30 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు కార్మికులందరూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అని చెప్పి ఆనాడు కేసీఆర్ని గెలిపించిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం పర్మనెంట్ చేయలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తారనే ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ ఎన్ని చేసినా కూడా మినిమం వేజ్ యూనియన్లు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా వీళ్ళకి అరవకొరో మున్సిపల్ అయినాక కొత్త జీతము మినిమం వేజ్ లెక్క ఇచ్చి ESIPF కట్ చేసినప్పటికీ సక్రమంగా ఆ జీతాలని కంటిన్యూ చేయకోకుండా కొత్తగా కమిషనర్ వచ్చినాక మళ్ళా జీవో సపరేట్ చేసామనే పేరుతోటి, ప్రభుత్వం జీవో ఇచ్చిందనే పేరుతోటి కార్మికులకు 1,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు జీతాలు కట్ చేసి లెక్కలు కట్టి 2 నెలల బట్టి జీతాలు ఇవ్వకుండా ఈరోజు యూనియన్ వచ్చి అడిగితే చెక్కుల మీద ఎందుకు సంతకాలు పెట్టలేదని చెప్పి మేనేజరు ఇక్కడ ఉండేటటువంటి కింది స్థాయి అధికారులను బెదిరిస్తే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మా జీతాలు తగ్గించినందువల్లే మేము చెక్కుల మీద సంతకాలు పెట్టడానికి అయిష్టంగా ఉన్నాం, కానీ మా జీతాలు తగ్గిస్తే మేము తీసుకోము అని చెప్పి కరాఖండిగా చెప్పినప్పటికీ దౌర్జన్యంగా మీరు తీసుకోకపోతే మీ సంగతి చూస్తాం, ఖచ్చితంగా మీరు సంతకాలు పెట్టి ఆ 1,000 రూపాయలు 6,000 రూపాయలు తగ్గించుకుని జీతాలు తీసుకోండి అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి కమిషనరు, మేనేజరు ఇంకా పై స్థాయి అధికారులందరూ కూడా గట్టిగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం, IFTగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కార్మికులు చేసే ఆందోళన కార్యక్రమాలకి పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేటటువంటి సంబంధిత అధికారులు వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు కుక్క చచ్చినా, పంది చచ్చినా, ఏది చనిపోయినా కరోనాలో ఇలా ప్రాణాలని పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. ఆ విశ్వాసంతోనైనా జీతం తగ్గించుకోకుండా ఉండాలి. కానీ వాళ్ళ ప్రాణాలు ఏమైనా పోని మా ఆరోగ్యాలు మంచుకుంటే చాలు, మా జీతాలు మాకు వస్తే చాలు అని పై అధికారులు ఏదైతే ఆలోచిస్తున్నారో మానవత్వం లేని వ్యవహారంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని మాకు కట్ చేసినటువంటి జీతాన్ని కట్ చేయకోకుండా పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ కట్ అయిపోయినాయి ఈ నెలకు తీసుకోండి అన్న, ఏరియర్స్తో సహా వచ్చే నెలలో జీతాలనైనా కలిపి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భవిష్యత్తులో యూనియన్ సమ్మెకైనా వెళ్ళి మా జీతాలు తగ్గకుండా ఉండడానికి పోరాటాన్ని రూపకల్పన చేసుకుని పోరాడతామని చెప్పి గుర్తు చేస్తున్నాం. అంతేకాదు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా 20వ తారీఖున సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి, ఆ లేబర్ కోడ్లో ఉండేటటువంటి యూనియన్ పెట్టుకునే హక్కు లేదని చెప్పి ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టి
రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ జారీ చేసి అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడికి వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కనీస వేతనం 26,000 రూపాయలు కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మా జవహర్ నగర్ మున్సిపల్ కార్మికులే కాదు, మేము నడుపుతున్నటువంటి తుమ్ముకుంట, నాగారం, దొంబాయిగూడ కార్మికులందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ సహకరించాలని చెప్పి కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, మేధావులకు అందరికీ కూడా మా ఐఎఫ్టి తరఫున తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుని పైనుండే అధికారులు కూడా వెంటనే స్పందించి మా జీతాలు మాకు ఇప్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. 1000 రూపాయలు కట్ అయినాయి, మాకు ఫుల్ మొత్తం కావాలని అడుగుతున్నాం. 2 నెలల జీతం 2 నెలల నుంచి కట్ అయింది, ఆ 2 నెలలే పూర్తి కావాలి, 2 నెలల జీతం కావాలి, 1000 రూపాయలు కట్ చేయొద్దని కోరుతున్నాం. మాకు 2 నెలల జీతం రావాలన్నా మా డ్రైవర్లకు, సూపర్వైజర్లకు 6,000 కట్ అవుతున్నాయి. శానిటేషన్ సిబ్బందికి 1,000 రూపాయలు కట్ అవుతున్నాయి. మాకు ఫుల్ జీతం అట్లనే పాత జీతాలు వేయాలని మా డిమాండ్ కోరుకున్నాం. నమస్కారం అండి, మేము జవహర్ మున్సిపల్ నుంచి మేము ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్గా మేము వర్క్ చేస్తున్నాము. మాకు గత 2 నెలల నుంచి మాకు శానిటేషన్కి కానీ వాటర్ మ్యాన్స్కి కానీ మా జీతాలు కటింగ్స్ ఉన్నాయండి. ఎందుకోసం దేనికోసం అంటే అది ఏం డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పట్లేదు. ఏంటంటే మాకు జీవో వచ్చింది, మేము జీవో ప్రకారంగా మేము కట్ చేస్తున్నాము అని అన్నారు. సరేలే ఇప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ కలిపి వేస్తారు కదా మేము అనుకున్నాం, కానీ ఎప్పటికీ కలిపి వేయను అంటున్నారు. ఉన్న జీతంతోనే సరిపడాలంటే మాకు ఇప్పుడున్న రేట్లలో మాకు అంటే ఉప్పు తొక్కు మన ఇంట్లో సంవత్సరంకి వెళ్ళాలంటే అవి ఇట్లా డబ్బులతో సరిపోవచ్చు. కాబట్టి దానికి మీరే కొంచెం దయ చూసి మాకు జీతం ఏమైనా పెంచగలరని మా యొక్క విజ్ఞప్తి. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అని చెప్పి ఆనాడు కేసీఆర్ని గెలిపించిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం పర్మనెంట్ చేయలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేస్తారనే ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కార్యక్రమాలకి పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేటటువంటి సంబంధిత అధికారులు వహించాలని చెప్పి కరోనాలో ఇలా ప్రాణాలని పరంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. అంటే మాకు జీవో వచ్చింది, మేము జీవో ప్రకారంగా మేము కట్ చేస్తున్నాము అని అన్నారు. 2 నెలల నుంచి కట్ అయింది, ఆ 2 నెలలే పూర్తి కావాలి, 2 నెలల జీతం కావాలి, 1000 రూపాయలు కట్ చేయొద్దని కోరుతున్నాం. డ్రైవర్లకు, సూపర్వైజర్లకు 6,000 కట్ అవుతున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.